ప్లీజ్ హెల్ప్ హిమ్. సో భానుగారు ఒకసారి ఈలోపు వారు వచ్చేలోపు నేను నేషనల్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఎప్పట్లాగే మీరు క్వీన్ స్వీపులు చేసేసే రాష్ట్రాలు రాజస్థాను, మధ్యప్రదేశ్ 29, గుజరాత్ 26, ఒకటి తగ్గింది 25, కర్ణాటకలో తగ్గిపోతున్నారు మీరు. దాదాపు ఇప్పుడు నాకు 10 తక్కువ కనిపిస్తోంది గతంలో వచ్చిన మీకు 25 కన్నా. తర్వాత వెస్ట్ బెంగాల్లో పెరుగుతున్నారు, బీహార్లో 31 ఉంది. సో తెలంగాణలో పెరుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో లేని నెంబర్ తెచ్చుకుంటున్నారు. కానీ ఇండియా కూటమి కూడా దాదాపుగా 200+ స్థానంలో కనిపిస్తుంటే ఉత్తరప్రదేశ్ మీకు ఇక్కడ మోస్ట్ వర్రింగ్ ఫ్యాక్టర్లా నాకు కనిపిస్తోంది. గతంలో 62, ఈసారి నాకు ఇక్కడ 32 కనిపిస్తున్నాయి. ఏంటి అంత దెబ్బడేలా ఉందో ఉత్తరప్రదేశ్లో? లేదు, అదే గమనిస్తున్నాం మేము కూడా. ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఫలితాలు ఈ విధంగా వస్తుందో మాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ ముఖ్యమంత్రి వారు. కానీ అక్కడ ఏమైపోయిందంటే అన్ని ప్రతిపక్షాలన్నీ ఒక పక్క వచ్చేసాయి. కాబట్టి ఓటింగ్ 1-2% కూడా దాదాపు మారిపోతాయి. 5,000-2,000 ఓట్లతో కూడా గెలుపోవటం డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంట్లో మాత్రం మేము ఇక్కడ తక్కువ పరిస్థితి లేదు. ఏదైనా 1% ఏదో వేరియేషన్ ఏదైనా ఇట్లాంటి రిజల్ట్స్ ఏమన్నా వస్తున్నాయని చెప్పి ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా మారుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 62 నుంచి 38 అంటే తగ్గిపోతున్నట్టు, అంటే అక్కడ అవుతుందని అంటలేదు. వేరేజ్ వెస్ట్ బెంగాల్లో కూడా గతంలో ఉన్న 18 నుంచి ప్రస్తుతానికి మీరు 15 చోట్ల కనిపిస్తున్నారు. అక్కడ కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో 11కి 10 ఆల్రెడీ మీరు లీడ్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో 29 లీడ్లో ఉన్నారు, రాజస్థాన్లో 25 లీడ్లో ఉన్నారు, జార్ఖండ్లో 9 చోట్ల లీడ్లో ఉన్నారు. అంటే హిందీ నార్త్ బెల్ట్ అది ఏమీ మీకు ఎప్పుడు ఇబ్బంది కలిగించేది కాదు, 1-2 తగ్గిన. కానీ ఉత్తరప్రదేశ్ ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. 80 స్థానాల్లో అఖిలేష్ యాదవ్ ఒక సందర్భంలో అన్నారు, అప్పుడు కొంచెం అతిశయోక్తిగానే అనిపించింది రండి, ఒక్క స్థానం మాత్రమే గెలుస్తుంది బీజేపీ అంటే 79 స్థానాలు ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. అట్లాంటి పరిస్థితి లేదు. కానీ ఒక 40 దాకా వచ్చి ఆగుతారు అని ఏమన్నా అనిపిస్తుందా? నాకు ఇంకా ఇప్పటికే 3-4 రౌండ్లు అయింది కాబట్టి ఇంకా చాలా దాదాపు రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు తెలిసి ఆ 1% వేరియేషన్ ఏదైనా ఈ ఫిగర్ అయినా తగ్గిందేమో అని చెప్పి అనుమానం ఉంది. దీని మీద ఖచ్చితంగా కౌంటింగ్ ఇంకా 2 వరకు జరుగుతుంది కాబట్టి మార్పు అనేది ఉంటుందని చెప్పి నాకైతే నమ్మకం ఉంది. మేమైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కంఫర్ట్ జోన్కి వచ్చేస్తాం మేము, మాకు అదేం ప్రాబ్లం లేదు. కానీ ఉత్తరప్రదేశ్ విషయంలో కూడా ఎందుకు ఏం జరిగిందో తొందరలోనే పూర్తి వివరాలతో మీతో పాటు బయట. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి 20 స్థానాల్లో లీడ్లో ఉంది. లోక్సభ స్థానాలకి 5 చోట్ల వైఎస్ఆర్సీపీ లీడ్లో కనిపిస్తోంది. తెలంగాణ, ఇటు తమిళనాడు, కేరళలో కూడా ఖాతా తెరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే భానుప్రకాష్ గారు, మొత్తం 291 స్థానాల్లో మీరు లీడ్లో ఉన్నారు. ప్రధానమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ 400, అంటే ఇంకా 101 రావాలి. మీరు అన్నట్టు ఇంకా చాలా రౌండ్లు వెళ్ళాలి. సో 2 పాయింట్లు అడుగుతాను నేను. ఒకటి, గత కొద్ది రోజులుగా మీ ప్రభుత్వం మీద అంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న కొంత అసహనం, కొంత అసంతృప్తి, వేరియస్ ఫ్యాక్టర్స్, నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లే. అలాగే ప్రతి ఎన్నికల్లో మీకు ఒక నరేటివ్ ఉంటుంది. 2019 ఎన్నికలకు ఒక నరేటివ్ ఉంది, పుల్వామా కానివ్వండి, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి. సరే 2014లో చాలా క్లియర్గా మోడీ మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అభ్యర్థి కావడం ఒక మార్పు ఇదంతా. కానీ ఈసారి మీకు అంత గొప్ప నరేటివ్ లేకపోవడం వల్ల ఒక నెంబరు తగ్గుతుందని ఒక అంచనా. అలాగే 10 ఏళ్ల పాలన కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఎకనామికల్గా చూసినా కూడా, లేకపోతే ఉద్యోగపరంగా చూసినా కూడా. కానీ అది ఎంతవరకు ప్రభావితం చేసి ఉండవచ్చు, లేదా అవేం ప్రజలు పట్టించుకోలేదు, మోడీ ఏం చెప్తే ఆయనతోనే ర్యాలీ అవ్వాలనుకున్నారా? అంటే ఒకటి మనం గమనించాలి రిషన్న, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల పాలనలో కొంత అసంతృప్తి, యాంటీ గవర్నమెంట్ వేవ్ కొద్దిగా ఉండే అవకాశం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డెవలప్మెంట్ మోడ్లో ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. కానీ ఈ వేరియేషన్ ఇండియా కూటమి అందరూ ఒకటయ్యి మేము ఒకటైన దానివల్ల కొద్దిగా వేరియేషన్ 1% కూడా 23 పార్టీలు మీకు అదే 1%-2% వేరియేషన్ ఉంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా మన కానీ ఓటింగ్ ప్యాటర్న్ కానీ గమనించినట్టయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ప్యాటర్న్లో తొందరలోనే బయట వస్తుంది కాబట్టి ఆ ఓటింగ్ ప్యాటర్న్లో ఏదైనా డిఫరెన్స్ వస్తుందేమో. కానీ పూర్తయ్యే సమయానికి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కూడా మేము రైజ్ అవుతామని చెప్పి నమ్మకం ఉంది. పంజాబ్ మీకు దారుణంగానే దెబ్బ పడుతోంది. 13కి అక్కడ ఇంకా మీరు ఖాతా ఏం తెరవలేదు, లీడ్లోకి రాలేదు. ఎనీవే పంజాబ్ కొంత వ్యతిరేకత. ఈ రాజస్థాన్లో కూడా యాక్చువల్గా ఐఎమ్ సర్ప్రైజ్డ్, మీకు ఈ రైతు వ్యతిరేకత కొంత ఉంది, అదేమన్నా నెంబర్లో రిఫ్లెక్ట్ అవుతుందని అనుకున్నా, కానీ అవ్వట్ల. తమిళనాడులో ఇండియా కూడా 36, అంటే గతంలో వాళ్ళు 39 ఉన్నారు, ఇప్పుడు 36 లీడ్లో ఉన్నారు. త్రిపురలో కూడా ఎన్డీఏ 2 చోట్ల లీడ్లో ఉంది, అక్కడ ఉన్న స్థానాలే 2. ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ 38, ఇండియా కూటమి 41. శివశంకర్ గారు, ఆర్ యు దేర్? శివశంకర్ గారు, శివశంకర్ మీరు కూడా ఫాలో అవుతూ ఉంటారు నేషనల్ పాలిటిక్స్, ఏమనిపిస్తోంది? అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉత్తరప్రదేశ్, ఈసారి కాస్త అక్కడ మీ కూటమి, అంటే మీరు కూడా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మీ కూటమి కాస్త ఇబ్బందులు తప్పవా?